అస్సలాముఅలైకుం ఎవరీవన్. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి మరో రకం తాండ్ర అండి. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. నా లైఫ్లో ఈ ఇయర్లో ఇన్ని రకాల తాండ్రలు చేయడం ఇది మొదటిసారండి. అయితే ఇప్పుడు ఇది ఇంకొక రకం తాండ్ర చేశాను నేను. సో ఇది ఎలా చేశాను ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేకపోతే ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలంటే చెప్తే నేను చేంజ్ చేసుకుంటాను. సో ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే మేము చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేస్తుందో. రేపర్లా లేపేసాం, చక్కగా నీట్గా వచ్చేసిందండి, ఎక్కడ కూడా కట్ అవ్వకుండా. సో ఇంతే ఈజీగా, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. పెద్ద కష్టపడి చేయాల్సింది పనేమీ ఉండదు. జస్ట్ ఒక 10 మినిట్స్లో ఇది మనం చేసేసుకోవచ్చు. కాకపోతే డ్రై అవ్వడానికి ఒక 2 to 3 డేస్ టైం పడుతుంది అంతేగాని కుకింగ్ అయితే 10 మినిట్స్ 15 మినిట్స్ కూడా ఎక్కువ పట్టదండి. చాలా క్విక్గా అయిపోతుంది. సో దీనికైతే చూస్తున్నారు కదా, చేతులకు కూడా అంటుకోవట్లేదు, అంత నీట్గా వచ్చేస్తుంది. సో చాలా మంచిగా, చాలా టేస్టీగా ఉంటుందండి. మైల్డ్ స్వీట్తో, అంటే అంత స్వీట్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. సో మైల్డ్ స్వీట్తో మేము చేసుకున్నాం ఇట్లాగా. సో ఫస్ట్ అయితే నేను పచ్చి మామిడికాయతో చేస్తున్నాను నేను దీన్ని. పచ్చి మామిడి అవి రెండు ఉన్నాయంటే మీరు జనరల్గా పక్కకు కోద్దామని పక్కకు పెట్టామండి. సో నేను పచ్చి మామిడికాయతో చేస్తున్నాను. ఇది కేవలం పచ్చి మామిడికాయ ముక్కలు. ఇది నేను తోతాపురి మామిడికాయ తీసుకున్నా. మీ దగ్గర బంగినపల్లి ఉన్నా, ఇంకా రసం కాయలు ఉన్నా, ఏమున్నా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. అవి ఒక కడాయిలో వేసేసుకొని దానికి ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీరు లిడ్ పెట్టుకొని కుక్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదండి. అయితే ఈ కుకింగ్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకుంటే చాలు. మెల్లగా కలర్ అనేది షేడ్ అయిపోతుంది. కుకింగ్ చేస్తుండగానే అవన్నీ డైల్యూట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుందండి. వాటర్ అంతా డైల్యూట్ అయిపోతుంది, చూస్తున్నారు కదా. అట్లాగా నొక్కితే ముక్క చిన్న ముక్కలుగా కట్ అయిపోతుందంటే ఇంకా కుక్ అయిపోయినట్టే. ఇంకా ఇలా కుక్ అవుతున్నప్పుడు దీన్ని మనం తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఇది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సర్లో వేసుకోవాలి. 1 by 1 మిక్సర్లో వేసేసుకొని మొత్తం మిక్సర్లో వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇందాక వాటర్ ఉంది, ఇప్పుడు ఆ వాటర్ కూడా కనిపించట్లేదు, చూస్తున్నారు కదా. ఇది మిక్సర్లో వేసేసుకొని మళ్ళీ కడాయిలోనే వేసేసుకుందామండి. ఈ కడాయిలో ఎలా వేసుకున్నాను, నేను జల్లించుకుంటున్నాను. ఎందుకంటే ఇంకేమన్నా పీసులు కానీ ఇంకేమైనా ఉన్నా, చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉన్నా కూడా పోవడానికి నేను మిక్సర్లో వేసుకొని జల్లించుకున్నాను. తర్వాత నేను ఒక మామిడికాయకి 2 కప్పుల బెల్లం వేసుకున్నాను. నేను 2 కప్పులు బెల్లం వేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్నాక స్టవ్ అనేది ఆన్ చేసుకున్నానండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా కుక్ చేసుకున్నా. చూస్తున్నారు కదా, బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది. ఇది పుల్లగా ఉంది మామిడికాయ, మేము అందుకని 2 కప్పులు బెల్లం వేసాము. మీ దగ్గర స్వీట్ ఉంటే కనుక బెల్లము అంత వేయాల్సిన అవసరం లేదండి. మీ స్వీట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసేసుకోండి. మీరు కొంచెం స్వీట్ తింటానన్నా యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు ప్లేట్కి గీ అప్లై చేసేసుకుందాము. ఇది చూస్తున్నారా, మంచి కలర్ వచ్చేసింది. ఇది పచ్చి మామిడికాయతో చేశారంటే ఎవరు నమ్మరు, అంత మంచి టెక్స్చర్ వచ్చేసింది కదా. చూస్తున్నారా, ఇంకొంచెం దగ్గరగా అయిపోతుంది. ఇలా దగ్గరగా అయ్యేటప్పుడు తీసేసుకొని మీరు ఆ ప్లేట్ మీద వేసేసుకొని ఏదైతే గీ అప్లై చేసామో ఆ ప్లేట్ మీద గీ ఎందుకు అప్లై చేసామంటే తీసేటప్పుడు నీట్గా, అంటే ముక్క విరిగిపోకుండా అంటుకుపోకుండా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని 2 డేస్ ఎండలో మీరు డ్రై చేసుకోండి. డ్రై చేసుకుంటే చక్కగా ఇట్లా తీస్తే వచ్చేస్తుంది, చూస్తున్నారు కదా. చాలా నీట్గా వచ్చేసిందండి. కావాలంటే క్యూబ్స్ కింద కట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. నాలాగా అడ్డదిడ్డంగా మాత్రం కట్ చేయమాకండి. నాకు వచ్చినట్టు కట్ చేద్దామని మీకు చూపిస్తుంటే యాక్చువల్లీ నా ట్రైపాడ్ ప్రాబ్లం వచ్చిందండి. సో అందుకని ఒక చేత్తో ఫోను, ఒక చేత్తో కొయ్యాలంటే ఇబ్బంది అయిపోయింది. ఇలా అడ్డదిడ్డంగా కొయ్యమాకండి. సో మీకు నచ్చినట్టు షేప్లు నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకునే దాన్ని బట్టి మీరు మీకు ఎలా కావాలో అలా కట్ చేసుకోండి. ఇలాగే తినాలి అనేది ఏం లేదు కదా. సో అలా నీట్గా కట్ చేసేసుకొని చక్కగా ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మీ పిల్లలకు కావాలన్నప్పుడు, నోరు బాగోలేనప్పుడు పుల్లగా తీగా తినడానికి బాగుంటుంది. సో సీజన్ అప్పుడు ఇట్లాగా ఒకసారి ట్రై చేసుకోండి. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఈజీగా పావు గంటలో రెడీ చేసుకోవచ్చు. కాకపోతే డ్రై అవ్వడానికి 2 డేస్ టైం పడుతుంది, అంతే తప్పించి వేరే ఏం లేదండి. సో ఎండ ఉంటే చాలు, 2 రోజులు ఆరిపోతుంది. ఎండ లేకపోతే ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో. చేతులకు కూడా అంటట్లేదండి. ఇప్పుడు మా మమ్మీ ఫోల్డ్ కూడా చేస్తున్నారు దాన్ని. సో చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఫోల్డ్ అయిపోయిందో. అట్లాగా
మనం ఒక 6 మంత్స్, 1 ఇయర్ వరకు కూడా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకొని. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే నా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. ఎంజాయ్ చేయండి ఇది ఒక్కసారి ట్రై చేసి. థ్యాంక్ యూ.